బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. గన్రాక్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న కెప్టెన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి పథకం ప్రకారం మరో నలుగురిని ఇంట్లోకి తీసుకువచ్చాడు. అనంతరం ముఠా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి ఆయన్ను కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాను పగులగొట్టి సుమారు 50 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సికింద్రాబాద్ లో జరిగిన ఈ దోపిడీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ సైనిక అధికారి ఎవరైతున్నారో అతని ఇంట్లో జరిగినటువంటి ఈ చోరీకి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే మొదలైంది. దాదాపు 50 లక్షల విలువైనటువంటి డబ్బులు, బంగారు నగలను దొంగలించడం అయితే దొంగలించి దొంగలు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలిసింది. అయితే ప్రధానంగా కూడా ఏదైతే గన్రాక్ ఎన్క్లేవ్ లోని అక్కడ నివాసం ఉంటున్నటువంటి కెప్టెన్ గిరి అనేటటువంటి వ్యక్తి ఇంట్లో ఈ చోరీకి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. గత 2 సంవత్సరాలుగా ఇతని ఇంట్లో పనిచేస్తున్నటువంటి నేపాలీ దంపతులు ఎవరైతున్నారో వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగతనం చేసినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్ ను ఇంట్లో పనిచేసే నేపాల్కి సంబంధించినటువంటి రాజేంద్ర సాహి, అతని భార్య పూజ, మరొక నలుగురితో కలిసి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇంట్లో పనిచేసేటటువంటి నేపాలీ దంపతులు మరో నలుగురితో కలిసి ఒక పక్కా ప్లాన్ వేసి ఈ చోరీకి పాల్పడినట్టుగా అయితే పోలీసులు పేర్కొనడం జరిగింది. అయితే సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి నగలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా దొంగలించి పరారయ్యారు. అయితే ఆయన మొహానికి కాళ్లకు సైతం గాయాలవ్వడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ దొంగతనంలో 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు 23 లక్షల నగదును కూడా దొంగలించడం అయితే జరిగింది. కేసు నమోదు చేసుకున్నటువంటి కార్ఖానా పోలీసులు ప్రస్తుతం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు అయితే వేగవంతం జరిగింది. ఇక్కడ ఒకటి, ఎవరైతే మిలిటరీలో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో అతను ఇంట్లో ఉన్న సమయంలో పూర్తిగా కూడా అక్కడికి వచ్చినటువంటి ఒక 4 దుండగులు, దాంతోపాటు ఇంట్లో పనిచేసేటటువంటి ఈ నేపాలీ ఫ్యామిలీ, వీళ్ళందరూ కలిసే పక్క ప్లాన్ వేసి ఎవరు లేని సమయంలో ఈ దొంగతనం చేయాలి అని ఒక పథక రచన వేసుకుని ఈ దొంగతనానికి అయితే పాల్పడడం జరిగింది. అంటే చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి నమ్మకంగానే ఉంటారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవనుకున్నారు. కానీ నమ్మకంగానే ఉంటూ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ ఫ్యామిలీ చివరికి ఇలా పరితెగించడంతో రైట్ నౌ పోలీసులు దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనే దాని మీద వివరాలైతే ఆరా తీయడం జరుగుతుంది. డెఫినెట్ గా వితిన్ 24 అవర్స్ లేదా 2-3 రోజుల్లోనే ఈ దోపిడీకి పాల్పడినటువంటి ముఠాను పోలీసులు పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధు, ఆర్మీ కెప్టెన్ ఇంట్లోనే చోరీ జరగడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఒకటి, ఆ కెప్టెన్ అతను ఆల్రెడీ రిటైర్డ్ అయ్యారు, అతను ఇంట్లో ఉంటున్నారు, సింగిల్ గా ఉండడం, ఇంట్లో ఫ్యామిలీ కూడా బయటకు వెళ్ళిన నేపథ్యంలోనే ఇదే ఖచ్చితంగా సరైన సమయం అనుకుని ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఈ నేపాలీ ఫ్యామిలీ ఇక ఈ దొంగతనానికి ముందుగానే పథక రచన వేసుకున్నారు అని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకనుకుంటే ఇతను సింగిల్ గా ఉన్న సమయంలోనే ఇంకా ఎవరు రారు, ఇంకా ఇతని కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఎక్కడ పెడతారు ఏంటంతా వీళ్ళకు ముందుగానే ఐడెంటిఫై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వాళ్ళు బరి తెగించేసి ఇంక మమ్మల్ని ఏం చేస్తారు అంటే, అతను ఆర్మీ అయినా సరే ఇంకా మమ్మల్ని ఎవరు చేయలేరు, మేము దొంగతనం చేయాల్సి వచ్చింది, చేస్తున్నాము అనుకుని ఫిక్స్ అయిపోయి డెఫినెట్ గా కూడా ఈ దారుణానికి అయితే పాల్పడ్డారు. కానీ ఎప్పటికీ కూడా ప్రాణాపాయం లేదు. వాళ్ళు కేవలం బంగారం, నగదు ఏవైతే ఉన్నాయో బంగారంతో పాటు డబ్బులు తీసుకుని అయితే పారిపోయారు. రైట్ మధు, థ్యాంక్ యూ.